అందరికీ షలాం. ప్రార్థన. యుగయుగములు జీవించుచున్న మా తండ్రి, అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో పొగడబడుచున్న మా తండ్రి, మేము కూడా నిన్ను స్తుతించే భాగ్యమును, నీ క్రియలను కొనియాడే భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల ధ్యానములో సూటిగా మాతో మాట్లాడుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేకులకు మాదిరికరముగా మా జీవితములను మమ్మలను నిలుపుచున్నందులకై, నీ యొక్క సాక్షి బిడ్డలుగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించుచున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శాపను శోధనలధికమైన సన్నసిలక సాగి వెళ్ళెదను. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయములో ఈ జరిగిన మిద్యానీయుల మీదకు వెళ్ళినటువంటి గిద్యోను మీద ఎఫ్రామీయులు కఠినముగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మీరు మిద్యానీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళినప్పుడు మాకెందుకు చెప్పలేదు అని వారు కోపంగా ఉండినప్పుడు గిద్యోను వారితో ఈ విధంగా అంటారు: అబీయెజెరు ద్రాక్ష పండ్ల తోట కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగా మంచిది కాదా? ఎందుకనంటే ఇద్దరు రాజులను వారు వారి తలను నరికి గిద్యోని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ విషయాన్ని వారు చేసిన పనిని, గొప్ప పనిని గిద్యోను గుర్తించి పొగడిగానే వారి కోపము తగ్గినట్లుగా యుద్ధాలను చూస్తున్నారు. అయితే ఈ గిద్యోను వెంబడి ఉన్నటువంటి యుద్ధ యోధులు అందరూ కూడా అలసిపోయారు. అయినా కానీ యోర్దాను దాటినట్లుగా యుద్ధంలో చూస్తున్నారు. యోర్దాను దాటిన తర్వాత సుక్కోతులో ఉన్న వారితో గిద్యోను ఈ విధంగా అంటున్నారు: మా వారు అలసిపోయారు, మిద్యానీయులను తరుముతూ వస్తుండగా మా వారందరూ కూడా అలసిపోయారు, వారికి త్రాగటానికి నీళ్లు, ఆహారము, రొట్టెలు ఇవ్వమని అడిగినప్పుడు సుక్కోతు వారు నిరాకరిస్తారు.
నిరాకరించినప్పుడు సుక్కోతు వారితో గిద్యోని ఈ విధంగా అంటూ ఉన్నాడు, నూర్చు కొయ్యలతోనూ కంపలతో మీ దేహమును నూర్చివేయుదును అని అంటున్నాడు సుక్కోతు వారితో. మేము చేస్తున్న పనికి మీరు సహకరించట్లేదు, మా వారికి మీరు ఆహారము మీరు సమకూర్చట్లేదు, సమకూర్చకపోగా మీరు హేళనగా మాట్లాడుతున్నారు, కాబట్టి ఈ విధంగా చేయదును మీ ఎడల అని ముందుకు కొనసాగుతూ పెనూయేలు వారితో కూడా రొట్టె ఆహారమును అడిగినప్పుడు వారు కూడా వీరు సుక్కోతు వారు అడిగి చెప్పినప్పుడు పెనూయేలు వారితో మీ యొక్క గోపురమును నేను పడగొట్టేదను అని తెలియజేస్తూ ముందుకు కొనసాగుతాడు. మిద్యాను రాజులైన జెబాహును సల్మాను పట్టుకొని తర్వాత ఎలోహిం వారు మాకు అప్పగించిన తర్వాత మీ ఇద్దరి గతి ఇదే పడుతుంది అని మరి సుక్కోతు వారితో పెనూయేలు వారితో చెప్పి ముందుకు వెళ్ళగా వాళ్ళ దగ్గర వీళ్ళు దొరుకుతారు. జెబాహును సల్మానును మరి గిద్యోనుకు పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు ఏవైతే వారికి చేస్తానన్నాడో సుక్కోతు వారికిను పెనూయేలు వారికి అదే విధముగా వారికి చేసి గిద్యోను తన పెద్ద కుమారుడని ఎత్తేరును ఈ ఇద్దరు రాజులను చంపమని చెప్పగా చిన్న ప్రాయముగా ఉన్న ఎతేరు భయపడి వారి మీద కత్తి దూయలేదు. అప్పుడు జెబాహును సల్మన్నాను మిద్యాను రాజులైన వీరిద్దరూ గిద్యోనుతో ఈ విధంగా అంటున్నారు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది, కాబట్టి నీవే మా మీద పడి మమ్మల్ని చంపు అని వారిద్దరూ అనినట్లుగా ఏదేమో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ అధ్యాయంలో కోపముగా ఉన్న వారితో ఏ విధంగా మాట్లాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు కోపంతో ఉన్నారు ఎఫ్రాయిములు. ఎందుకని అంటే వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అనే విషయం మీద కోపంతో ఉన్నప్పుడు మరి గిద్యోను మేము చేసిన పని కంటే మీరు చేసిన పనే, ఇద్దరు రాజులను మీరు చంపారు కదా, పరిగా మీరు చంపినదే శ్రేష్టం కదా అని అనినప్పుడు మరి ఆ కోపాన్ని తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. మనలో కూడా మన సహోదరులు బంధువులు స్నేహితులు ఈ విధంగా ఉన్నప్పుడు వారు మన ఎడల కోపం కలిగి ఉన్నప్పుడు మనము కూడా వారి యొక్క పనులను చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసినప్పుడు ఆ కోపము చల్లారుతుంది, తగ్గుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఐక్యంగా కలిసి మెలిసి జీవించగలమని ఈ దినమున హషం వారు నీకు నాకు తెలియజేస్తున్నారు. ఆమేన్.